మీడియా చిట్చాట్ లో మంత్రి దామోదర రాజనరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సీతక్కకు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రుల శాఖల మార్పులు చేర్పులు ఉంటాయన్నారు దామోదర రాజనరసింహ. రాజగోపాల్ రెడ్డి, దాను నాగేందర్తో పాటు నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందన్నారు. పరిస్థితుల్ని బట్టి రాజకీయాలు మారుతుంటాయన్నారు దామోదర రాజనరసింహ. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన సంస్కరణలు చేస్తామన్నారు. వైద్య శాఖలో 2 విభాగాలు ఉండాలని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మంత్రివర్గ ప్రక్షాళన జరిగే అవకాశం ఉందంటున్నారు, మరి ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ధనలక్ష్మి, కాసేపటి క్రితం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన మంత్రివర్గ కూర్పు పైన, మంత్రివర్గ ప్రక్షాళన పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది, శాఖలలో మార్పులు కూడా ఉంటాయని చెప్పారు. ఎందుకంటే కేవలం మనం చూసాం 6 నెలలు మాత్రమే అయింది మంత్రివర్గం ఏర్పాటయ్యి, అందులో శాఖలు కేటాయించి 6 నెలలే అయింది. కానీ శాఖల్లో కూడా, మంత్రుల శాఖల్లో కూడా భారీగా మార్పులు ఉండే అవకాశం ఉందని చెప్పి దామోదర రాజనరసింహ అభిప్రాయపడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతో పాటు మంత్రివర్గ విస్తరణలో భాగంగా మరో 3కి అవకాశం ఉంటుంది. అందులో ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ కావచ్చు. నిజామాబాద్ నుంచి ఇప్పటివరకు మంత్రివర్గంలో స్థానం లేదు కాబట్టి నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని చెప్పి ఆయన చెప్పారు. మరో ఆసక్తికరమైన కామెంట్, సీతక్కకు హోంమంత్రి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి కూడా దామోదర రాజనరసింహ కామెంట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి రాజకీయాల్లో చాలా మార్పులు చేరుతుంటాయి. రాజకీయాల్లో అప్పటికప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ప్రభుత్వం కానీ లేకపోతే నాయకులు కానీ నడుచుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ కరుణాకర్.